నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు నాకు ఇష్టం కాదు, తెలంగాణ ఉద్యమ గాయకుడైన నాగెల్లి మురళి గారు ఉన్నారు. మన తెలంగాణ రావడానికి కారణమే తెలంగాణ ఉద్యమకారులు. అసలు ఉద్యమంలో ఎంతో మంది, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు చాలా మంది గాయకులు అయితే అసలు అందులో నుంచి వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఒక గానంతోనే మనకు తెలంగాణ వచ్చిందంటే కూడా అది నిజమని చెప్పాలి అసలు. అయితే మనం మురళితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మురళి. ఎలా ఉన్నావు మురళి? బాగున్నారు. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలోకి పోయే ముందు ఫస్ట్ ఒక సాంగ్ తోని స్టార్ట్ చేద్దాం మనం. ఓకే అక్క. ముందుగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి లెజెండ్ టీవీ వారికి, యాజమాన్యానికి హృదయపూర్వక తెలంగాణ ఉద్యమ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, లెజెండ్ టీవీ ప్రేక్షకులకు కూడా తెలంగాణ ఉద్యమ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు నాగెల్లి మురళి, మాది ఇనుగుర్తి గ్రామం, మండలం ఇనుగుర్తి, జిల్లా మహబూబాబాద్. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది స్వరాష్ట్ర సాధన కోసం ఎంతో మంది విద్యార్థులు అమరులైరు. అమరవీరులను తలుచుకుంటూ, వీరులు రణధీరులు పొడిసేటి పొద్దుల్లో సూర్యులు, తెలంగాణ పురిటి గడ్డలో నేలరాలిన తారలు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు, వీరులు రణధీరులు పొడిసేటి పొద్దుల్లో సూర్యులు, తెలంగాణ పురిటి గడ్డలో నేల రాలిన తారలు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు రణధీరులు జోహార్లు. చాలా బాగా పాడాం మురళి. అసలు పాట వింటుంటే తెలంగాణ ఉద్యమం మళ్ళీ కొంచెం కళ్ళ ముందు కట్టినట్టు పాట పాడావు. అసలు శ్రీకాంత్ అన్నది అసలుకి చూసి అలా చేస్తుంటే ఇట్లా నిజంగానే మన ముందు అయిందేమో అన్నట్టు పాట కనిపించింది. ఆ పాటలో నువ్వు చూపించిందా? చాలా బాగా పాడావు అసలు. ఒక్కటి ఫస్ట్ మనం గదరన్న పాటతోని, ఇంకొకటి ఒక్కసారి గదరన్న పాట ఒక్కసారి నీ నోట. తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దరన్న అంటే ఒక పేరు మాత్రమే కాదు, అదొక విస్ఫోటనం. గద్దరన్న గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్నకు గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, జోహార్ గద్దరన్న. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార పాదాలకు వందనాలమ్మో, మాయమ్మలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారా, జజన్క జన్నని జనం పాట పాడుతాము, జజన్క జన్నని జనం పాట పాడుతాను, రెల రే రేలని రేల పాట పాడుతాను, మీ పాటలో పదమునవుతనో మాయమ్మలారా, పాదాలకు గజేనవుతనో మాయమ్మలార, పాటలోన పదమునవుతనో మాయమ్మలార, పాదాలకు గజేనవుతనో మా తల్లులారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా. అయితే మీకు గద్దర్ అన్నతోని ఎటువంటి ఎట్లా ఉంది సంబంధం అసలు? అప్పుడు గద్దర్ అన్న ఉన్నప్పుడు అసలు గద్దరన్న గారు కేసంద్రం మార్కెట్ లో, మా స్థానికంగా కేసంద్రం మార్కెట్ లో ఒక తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినప్పుడు ప్రోగ్రామ్ కార్యక్రమంలో కలవడం జరిగింది అక్క. మళ్ళీ తర్వాతకి మొన్న రీసెంట్ గా హెచ్ఎం టీవీలోని కలవడం జరిగింది అక్క. గద్దర్ అన్నతో కలవడం జరిగింది. రెండు ప్రోగ్రాంలు చేయడం జరిగింది. గద్దర్ అన్నతో 2 ప్రోగ్రాంలు చేసినాం. అప్పుడు ఎలా అనిపించింది అసలు? గద్దర్ అన్న అంటేనే మనకి ఎంత అసలు తెలుసు కదా. పక్కన నిలవడం అంటే ఒక అదృష్టంగా భావించుకున్నాక, నేను అదృష్టంగా భావించుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఉద్యమ స్ఫూర్తి అనేది రాబోయే యువతలో నింపుకునేటువంటి చైతన్యం కదా. చాలా సంతోషం అనిపించింది. అలాంటి అదృష్టం ఆ కళాకారులలో నాకు రావడం నాకు అదృష్టంగా భావించుకున్నాక. మురళి, ఇప్పుడు మనము
ఇంతకు ముందుకు ఇంటర్వ్యూలోకి వచ్చేసినాం కాబట్టి ఫస్ట్ మనం నీ గురించి నీ పాటలు అయితే చాలా బాగా పాడుతున్నాం. అయితే నీ గురించి ముందు తెలుసుకుందాం. ఎంతవరకు చదువుకున్నాం మురళి అసలు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అక్క. డిగ్రీ కంప్లీట్ చేసినాం. అసలు నీ గొంతు బాగుంది, నువ్వు పాటలు పాడతావు అని ఫస్ట్ నిన్ను గుర్తించింది ఎవరు మురళి? నా స్కూల్ టైంలోనే అక్క. స్కూల్ టైంలో? స్కూల్ టైంలోనే. ఎవరు స్కూల్లో? స్కూల్లో మా హెచ్ఎం సరే అక్క. హెచ్ఎం సరే. ఏ పాట పాడి తనకు గుర్తించిన అన్నట్టు? నేను అక్కడ మా స్కూల్ టైంలో నేను చిన్నప్పటి నుంచి నేను 4th 5th క్లాస్ నుంచే పాటలు పాడేదక్క. అంటే అంటే వారసత్వంగా అనేది కానీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లలో పాటలు నేర్చుకుంటూ అప్పుడు పల్లె పాటలు బాగా ఉండేది. అట్లా దానికి బాగా ఆసక్తి ఉండేది అక్క. పాటలు పాడాలనే ఆసక్తి ఉండేది బాగా. అయితే మీ హెచ్ఎం సార్ గుర్తించిన అన్నారు కదా, ఏ పాట పాడితే అప్పుడు సార్ నీవు చాలా బాగా అంటే మన శ్రీనిలయం సినిమాలో మా ఊరు మల్లేష్ అన్న పాడిన పాట వయ్యారి నడకలతో సెలయేరు ఆయేరు దాటితేనే మా ఊరు, వయ్యారి నడకలతో సెలయేరు ఆయేరు దాటితేనే మా ఊరు, ఊరు మధ్య కోవెలా కోనేరు, ఊరు మధ్య కోవెలా కోనేరు, ఒక్కసారి చూసిరా తిరిగి రాలేరు, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఈ పాట పాడడం వల్ల సార్ గుర్తించి చాలా బాగా పాడమన్నారు. ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇక ఫస్ట్ బహుమతి మనకే వచ్చేది. ఇక్కడ స్కూల్లో మొత్తం ఆ గ్రామంలో ఏ ప్రోగ్రామ్ జరిగినా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా మనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మరి అసలు ఇది ఎట్లా వచ్చింది అన్నట్టు నీకు ఈ పాటలు పాడాలనే ఆలోచన ఎవరి ద్వారా అన్నట్టు? అమ్మ నాన్న ఎవరు ప్రోత్సాహం ఇంట్లో? అసలు అంటే అమ్మమ్మ ఊర్లలో పాటలు బాగా వినేది కాబట్టి చిన్నప్పుడు నేను అక్కడే చదువుకున్నా. 2nd 3rd క్లాస్ అక్కడనే చదువుకున్నా కాబట్టి ఎక్కువ నేను పాటలు పొద్దున లేవగానే ఇక ఊర్లలో ఎట్లుంటది మా కోడి కుయ్యక ముందుకే మైకులు పెట్టేది కదా, ఆ మైకుల పాటలు విని ఇక బాగా ఇక పాడాలని ఒక తపన ఉండేది. నేర్చుకున్న మైకుల పాటలతోనే నేర్చుకునేది అన్నట్టు. ఆ మైకుల పాటలతోనే నేర్చుకునేది. అంటే ఇప్పుడు చదువుకోమని చెప్పి పంపిస్తే అమ్మ నాన్న నువ్వు పాటలు పాడుతున్నావు అని అమ్మ నాన్న వాళ్ళు ఏమనలేరా? ఏమనలేదు అక్క. ఏమనలేదు. చదువుతో పాటు కూడా నేను ప్రోత్సహించాను. నాలోన కళను కూడా గుర్తించారు. అమ్మ నాన్న అయితే ఏమన్నకుండా అట్లా చదువుకో. ఇప్పటికీ ఏమన్నారు. ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాది 4 years అవుతుంది అక్క. అయిపోయి 4 years అవుతుంది. ఈ 4 years నుంచి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతున్నావా ఏంది అన్నట్టు? సింగింగ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అయినా, జాబ్స్ కూడా ఎగ్జామ్స్ కూడా రాసిన, ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తా ఉంటా, ఫైనాన్షియల్ గా చూసుకుంటుంటాం. ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ మనం ఎంత ఉద్యమ గాయకుడైనా ఎవరైనా సరే ఫస్ట్ కొంచెం అమ్మ నాన్నకి ఇష్టమైన పాట నీ నోటి వెంట ఎప్పుడు అమ్మ నాన్న అంటారు ఏదైనా ఒక విషయంలో అంటుంటారు కదా, నాన్న ఈ పాట పాడు, ఎక్కువ బాగా పాట పాడతావని ఏదంటారు ఎక్కువ? అమ్మనా నాన్న? అమ్మాయి అంటది అక్క. ఎక్కువ అమ్మాయి ఇష్టపడుతుంది పాటలు అంటే. అమ్మాయి ఎక్కువ ఇష్టపడుతుంది. ఏ పాట ఎక్కువ ఇష్టం అంటది అమ్మ అనేది నువ్వు పాడితే? నేను పాడతాను అంటే అన్ని పాటలు, కానీ మనసుకు నచ్చిన పాటను అయితే ఒక్కటి ఉంటది కదా మురళి, అమ్మకైనా ఎవరికైనా సరే ఎన్ని పాటలు పాడినా ఒక పాటకై ఉంటది. మరి అమ్మ నీతోని పాడించుకోవాలని అనుకున్న పాట ఎక్కువ ఏది ఉంటది అన్నట్టు? అన్ని పాటలు పాడిపించుకుంటది. కాకపోతే ఏంటంటే నేను పాడే పాట ఏంటంటే మన మాన్కుట ప్రసాద్ అన్న రాసిన పాట, మన హనుమంత్ యాదవ్ అన్న పాడినక్క. అమ్మతనము కొరకు ఆరాటమే పడుతూ ఆలయాలు ఎక్కి మొక్కింది ప్రతి మెట్టు, అనుభవించి నావు పురిటి నొప్పుల బాధ, పుణ్యమంటూ తల్లి నిన్నెట్ల మరిచేను, ఒక మాంసము ముద్దకు రూపమే ఇచ్చి కడవరకు తరువని కరుణ పంచిన తల్లి ఏ స్వార్థ మెరుగదు, నీ ప్రేమ ఓయమ్మ బంగారమే బంగారమే అమ్మ బంగారము, నూరేళ్లు నిన్ను కొలిచిన తీరు నా రుణము, బంగారమే అమ్మ బంగారము, తప్పటడుగులు వేస్తూ తడబడితే ఓ తల్లి తల్లడిల్లి ఒడిలో దాచుకున్నావు, చందమామను చూపి కథలెన్నో చెప్పుతూ నా కడుపు నింపి నీ ఆకలిని మరిచావు,
నాన్న భుజము కాయగా సేల మోస్తేనే ఈ కొడుకు ఇంతటి వాడయ్యినాడమ్మ నిన్నట్ల మరుదునే మాయమ్మ మరి అమ్మ బంగారమే బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరునారుణము బంగారమే అమ్మ బంగారము పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయలూపి ముగ్గు పాలు దాపిన తల్లి బంగారమే బంగారమే అమ్మ బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరునారుణము బంగారమే అమ్మ బంగారము. అంటే అమ్మని చాలా అసలు అమ్మ పాట అనగానే చాలా అసలుకి ఎమోషన్ అయిపోతాం. ముమ్మరమైన పాట చాలా బాగుంది. మళ్ళీ అయితే తెలంగాణ ఉద్యమ గాయకులు మీరు ఒకరు, అందులో మీకు చాలా నచ్చిన గాయకుడు ఎవరు? అందరు కళాకారులు అంటే ఇష్టమే అక్క, కానీ నాకు కొంతమంది ఉంటారు ఎవరో ఒకరు. నాకు నేను ఎక్కువ అంటే సాయి చందన్న అక్క. సాయి చందన్నతో మీకు అనుబంధం ఎలా ఉంటుంది? సాయి చందన్నతో అంటే 2000 నా మొదటగా నేను అన్నం చూసిందనంటే మా గ్రామంలో చూసిందక్క. మా గ్రామంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి విమలక్క గారు, కోదండ రామ్ సార్ గారు, సాయి చందన్న గారు రావడం జరిగింది. సాయి చందన్నతో అప్పుడే చూసిన ఫస్ట్. మళ్ళీ తర్వాతకి మా మావయ్య అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో రిలేషన్ మావయ్య డబ్బు బాబు అని, మావయ్య ద్వారా నాకు మావయ్య తీసుకెళ్లేది అన్నట్టు. 2014లోని అన్న దగ్గరికి తీసుకెళ్ళింది అన్నట్టు. అన్న బృందంలోని ఇప్పటి వరకు చేస్తా ఉన్నాను అక్క. మీరు అన్న బృందంలోనే చేశాను 2014 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మావయ్య ద్వారానే నేను వెళ్ళడం జరిగింది. ఓకే, ఒక్కటి ఏంటంటే సాయి చందన్న గురించి వెళ్ళింది కాబట్టి సాయి చందన్నకి ఇష్టమైన పాట? సాయి చందన్న పాటలలో అన్ని పాటలు అంటే ఇష్టమే కదా నాకు. ఒక పాట లేదు అనేది లేదు, అన్ని పాటలు ఇష్టమే నాకు. ఏది ఒక్కసారి ఏదన్నా ఒక పాట పాడండి సాయి చందన్న. అమ్మ గురించి ఉన్నాయి, నాన్న గురించి ఉన్నాయి, తెలంగాణ ఉద్యమ పాటలు కూడా ఉన్నాయి అక్క. నాకు ఎక్కువ ఇష్టమైన పాట అంటే అనురాగాల పల్లవిరా అనే పాట, రాతి బొమ్మల కొలువైన శివుడా, ప్రతి ఒక్కటి ఇష్టం అక్క. ఇది లేదు అని అయితే లేదక్క. అందులో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతను రాసివు బ్రహ్మదేవా, అమ్మ మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా బిడ్డలా, తెలిసుంటే చెట్టంత నా కొడుకుని తిరిగి తెచ్చియగలవా, నీ మైమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగ బ్రతికాను, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకరా, ఎందుకని రాసావు ఈ రాతను, ఎందుకని రాసావు ఈ రాతను, పూలు రాలిన చెట్టులా నా జన్మను, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతను రాసివు బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత మా బిడ్డలా, తెలిసుంటే చెట్టంత మా కొడుకులా, తెలిసుంటే చెట్టంత మా శ్రీకాంతును, తెలిసుంటే చెట్టంత మా సువర్ణను, తెలిసుంటే చెట్టంత జయశంకరు సారుని, తెలిసుంటే చెట్టంత మా బిడ్డలా, తెలిసుంటే చెట్టంత మా బిడ్డలా, తిరిగి తెచ్చియగలవా,
నీ మైమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. అయితే సాయి చందనతో పని వర్క్ చేసావు ఆ బృందంలోనే అని అన్నావు. అన్నతో కలిసి ఏమన్నా పాట పాడావా? పాడినాక అన్న స్టేజ్ మీద ఏదైనా వేదికలో ఉన్నప్పుడు నాకు కూడా అవకాశం ఇచ్చేది అన్నట్టు. అవకాశం ప్రతి ఒక్కరితో పాడిపించి అన్న పాడేది. అన్న బృందంలో అలా అందరితోని పాడిపించేది. అవునక్క. ఎక్కువ ఎక్కడెక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినారు అన్నట్టు అన్నతోని? నేనక్క అంటే ప్రతి వేదిక మీద చేసానక్క. ఎక్కడ ప్రోగ్రామ్ అంటే అంబేద్కర్ జయంతి ప్రోగ్రామ్స్ కావచ్చు కానీ అన్న చేసేటువంటి కార్యక్రమాలలో కావచ్చు కానీ ప్రతి ప్రోగ్రామ్ మీద చేసినాక అన్నతోని కలిసి మీరు వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా సరే. ఇప్పుడు అన్న తర్వాత ఇక ఇప్పుడు బయట ఈవెంట్స్ చేసుకోవడం జరుగుతుంది అక్క. బయట ఈవెంట్స్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మీరు చెప్పినారు మీ ఊరికే సాయి చందన్న గాని కోదండం సార్ గారి విమలక్క గారు అని అన్నారు. విమలక్కతోని అసలుకి విమలక్కతోని పని చేస్తావా ఎప్పుడన్నా? అంటే ఆ బృందంలో చేయలేదక్క. అక్క ఏదన్నా వేదిక మీద వచ్చినప్పుడు ఆ వేదికను పంచుకోవడం జరిగింది అక్క. అక్కతోని అంటే అసలు అక్కతోని ఇక్కడ బృందంలో చేయలేదు కానీ అక్కతోని ప్రోగ్రామ్స్ అయితే చేసేవారు. అక్క వేదిక మీద ఉన్న ప్రోగ్రామ్ మాత్రం పార్టిసిపేట్ చేసేది. అయితే ఇప్పుడు విమలక్క మీ ఊరికి వచ్చిందన్నారు. ఒకటే ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ లో ఒకటే స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ అనేది చాలా ఉంటాయి కదా. అయితే విమలక్కతో పాటు కానీ మీరు ఏదైనా పాట పాడారా? పాడినాక మా ఊరికి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం జరిగినప్పుడు నేను కూడా పాడడం జరిగింది అక్క. అప్పుడు మా ఇనుగుర్తి మాదన్న అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సారథిలో ఉంటుండు అన్న. విమలక్క గారు రావడంతోనే అన్న కూడా పాడు తమ్ముడు అనేసి నన్ను ఎంతోగానో ప్రోత్సహించేది. అన్న కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ పాట పాడిన. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న, పుడితే ఒకటి రెండు పుడితే ఒకటి సత్య రెండు రాజనవు రాజన, ఎత్తుర తెలంగాణ జెండ రాజనవు రాజన, పుడితే ఒకటి సత్య రెండు రాజిగవరి రాజిగా, ఎత్తుర తెలంగాణ జెండ రాజిగవరి రాజిగా, రాజిగవరి రాజిగా, వరంగల్లు రాజిగా, ఐలపురం రాజిగా, మానుకోట రాజిగా, చల్ పుడితే ఒకటి అరే సత్య రెండు పుడితే ఒకటి సత్య రెండు రాజినవు రాజిన, ఎత్తుర తెలంగాణ జెండ రాజినవు రాజన. అక్కతోని అప్పుడు పాట పాడారు అసలుకి. అవునక్క. అసలు అక్క ముందు పాట పాడడం అనేది ఎలా అనిపించింది అసలు మురళి? చాలా సంతోషం అనిపించింది అక్క. అంటే పాట పాడిన తర్వాత దగ్గర తీసుకొని చాలా బాగా వాడిను నాని అనేసి అనడం జరిగింది. అక్కతో కూడా ఫోటో దిగడం జరిగింది. ఆ టైంలో అక్కతో ఫోటో దిగడం కూడా జరిగింది. మనకి చాలా మంది సింగర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్ అనుకో, ఏ సింగర్స్ అనో చాలా మంది ఉన్నారు. అందులో ఇష్టమైన వాళ్ళు సాయి చందన్ అక్క. సాయి చందన్ ప్రతి కళాకారులు ఇష్టం అక్క. ప్రతి అందరూ కవి రచయితలు అందరూ కవి గాయకులు అందరు ఇష్టమే. కానీ నాకు ఇష్టమైన ఎవరంటే సాయి చందన్. సాయి చందన్ తర్వాత సాయి చందన్ తర్వాత అంటే మిట్టపల్లి సురేందర్ అన్న, అందరూ ఇష్టమే. మిట్టపల్లి సురేందర్ అన్న, మానుకోట ప్రసాద్ అన్న, మధుప్రియ అక్క, మౌనిక అక్క, వీళ్ళందరూ అయితే అన్నారు కదా. ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ అన్న చాలా ఇష్టం, తర్వాత మానుకోట ప్రసాద్ అన్న, వీళ్ళందరూ ఇష్టం అంటున్నారు. ఒక్కసారి మిట్టపల్లి సురేందర్ అన్న పాట. మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు పల్లె పాటలు అనంగా యువతకు సంబంధించిన పాటలు నాకు చాలా ఇష్టం అక్క. యువత ఇప్పుడున్న యువత ఏ విధంగా అవుతుంది అనేది దాని మీద ఉందక్క. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం, మాయాజాలం జగమంతటగాలం అరచేతిల కొలువైంది నాశనగాలం, ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు, అభివృద్ధిని చుట్టుకున్న సైబరు నెట్టు, అశ్లీలత దాని అంతరాత్మల గుట్టు, నమ్మరయో నటీజన్స్ తల మీదొట్టు, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం, బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట, పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకుండా సెల్ ఫోనుల మ్యాచ్ యాప్ వర్క్ చేస్తే చాలునంట, తెల్లవారే దాకా క్షణం ఆపరు చాటింగ్, తెల్లవారే దాకా క్షణం ఆపరు చాటింగ్, ఎవరినో మనం చేస్తుంటారు తెలియదు చీటింగ్, కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం.
అంటే ఈ జనరేషన్ వాళ్ళ గురించి పాట పాడినాం అన్నట్టు అసలు ఇప్పుడు మిడిపల్లి జనరేషన్ మొత్తం మొబైల్ మీదనే ఫోకస్ అయిపోతుంది కాక. అందుకనే ఈ కళల గురించి పాట పాడినాం అసలు. ఈ జనరేషన్ కి ఒక మెసేజ్ ఆ సాంగ్ అన్నట్టు మీరందరూ ఇలా ఫోన్ లోనే ఉండిపోతున్నారు అని మురళి చెప్తుండ అన్నట్టు. మొత్తం మీ ప్రపంచాన్ని మార్చుకోండి, ఏదైనా ఒక దారి వైపు మళ్ళుకోండి అనా. అవునక్క, అంతేనా? అంతే అక్క. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమ గాయకులు మొత్తం అలా పార్టిసిపేట్ చేసినావు, చాలా సాంగ్స్ పాడినా అని అంటున్నావు, పాటలు పాడినా అని అన్నావు. తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు ఉంటాయి కదా, అందులో ఇంకొక పాట. తెలంగాణ ఉద్యమం అని అంటేనే అదొక పెద్ద చరిత్ర అక్క. తెలంగాణ ఉద్యమం అంటే ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలోని ప్రతి వేదిక మీద కూడా పాట పాడేది. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందనాలమ్మా. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందనాలమ్మా. గనులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి, వనరులు ఎన్నో కలిగిన తల్లి. పోరాటాల పురుటి గడ్డలు త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లివి, త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లివి. గనులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి, పోరాటాల పురుటి గడ్డలు త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లివి. ఊరూరాతల పెత్తనాలకై పోరు కెరటమై ఎగిసినమమ్మ, చెంగు సైరనై ఊదినమమ్మ తెలంగాణమా. అరరే తెలంగాణమా 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 తెలంగాణమమ్మో తెలంగాణమమ్మ, తరతరాల గల చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందనాలమ్మా. తల్లి నీకమ్మా అమ్మ వందనాలమ్మా. తెలంగాణ ఉద్యమం అంటే ఇట్లా పాటలు. అవునక్క. అయితే ఇంత మంచి పాటలు పాడుతున్నావు, ఏదన్నా అవకాశం ఇంతవరకు ఎక్కడ రాలేదంట మరి నీకు? అవకాశం అంటే రాలేదక్క. అయితే అసలుకి ఏమన్నా ట్రై చేసావా అసలు ఎప్పుడన్నా పాటల గురించి, ఎవరినన్నా అడగడం లాంటివి కానీ? ట్రై చేసిందక్క, రికార్డింగ్ లో పాడడానికి కూడా ట్రై చేసిన, అడిగిన, కానీ అవకాశాలు ఇవ్వాలి. అంటే ఇంత మంచి పాటలు పట్టుకొని పాట పాడుతున్నావు కదా, ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయలేకపోవడమా ఏది అన్నట్టు? అసలు ఫాల్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్నట్టు. చాలా మంది ఉన్నారు సింగర్స్ మన దాంట్లో, మీలాంటి వాళ్ళు ఇంకా బయటికి రాకపోవడం, మీ కళని గుర్తించకపోవడం అనేది చాలా మంది ఉన్నారు. ఎందుకు కొత్త వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు ఎవరు? దానికి ఏం చెప్తావు సమాధానం? వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకుంటా అంటారు, కొత్త వాళ్ళను వాళ్ళు రాసిన పాటలు వాళ్ళే పాడుకుంటారు కదా. అంటే నీకు ఎప్పుడన్నా ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఇంత మంచి పాట పాడుతున్నా, ఎప్పుడన్నా పాట రాయాలి అనే ఆలోచన వస్తుందా? రాయాలని ఆలోచన ఉందక్క, రాసి నేనే పాడాలి అన్నట్టుగా ఉండే కానీ ట్రై చేస్తున్నాక్క. అదే చూస్తున్నావు. ఏది తెలంగాణ ఉద్యమం పైన రాస్తావా పాట, లేకపోతే వేరే దాన్ని? అది ఏం లేదు, కవికి అంటే రాయాలనుకుంటే, పాట రాయాలనుకుంటే దేని మీదైనా కూడా రాయొచ్చు కదా, సందర్భం ఏదైనా కూడా రాయొచ్చు కదా. అంటే పాట అనగానే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వస్తాయి, ఫోక్ సాంగ్స్ దీని మీద, లవ్ సాంగ్స్ వస్తాయి, అన్ని దీని మీద. అంటే ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏ పాట రాస్తావు అసలు? నువ్వు తెలంగాణ ఉద్యమ గాయకుడు కదా, అందుకని అడుగుతున్నావు. నేను మొన్న రాసుకున్నా, అంటే పల్లె మీద రాసుకున్నాక దానికి అవకాశం ఎవరన్నా అనేది చూస్తున్నా నేను. మా పల్లెకే రెండు కన్నులు వద్ది రాజు కిషను రవిచంద్రులు, ఆ పేద ప్రజల వాళ్ళ బాధలు చూసి తల్లడిల్లే అన్నదమ్ములు. ఓ ఓ మా పల్లెకే రెండు కన్నులు వద్ది రాజు కిషను రవిచంద్రులు, పేద ప్రజల వాళ్ళ బాధలు చూసి తల్లడిల్లే అన్నదమ్ములు. వద్ది రాజులు మా పల్లెకిచ్చిన మొదటి గొప్ప కానుక, వద్ది రాజులు మా పల్లెకిచ్చిన మొదటి గొప్ప కానుక. తెలంగాణ చరిత్రలో నిలిచింది తెలుగు దిన పత్రిక. పల్లె నా పల్లె తల్లి నిన్నెట్లా మరుదునే, పల్లె ఇనుగుర్తి పల్లె నిన్నెట్లా విడుదునే. చేను సెలకల్లా శ్రమజీవి నోట పల్లె జానపాదాల పాట, ఐలేసు ఐసు ఐలేసా. నాట్లు వేసే నా కూలి తల్లి నోట పాడేను బతుకమ్మ తల్లి పాట, ఉయ్యాలు ఉయ్యాలా ఉయ్యాలు ఉయ్యాలా. పొద్దుగుకే వేళ కొట్టుకోదరై తన్న ఇల్లు చేరినే, పొద్దుగుకే వేళ కొట్టుకోదరై తన్న ఇల్లు చేరినే. పండు వెన్నెలమ్మ వెలుగులో అక్కలు కోలాటమే వేసేనే, పల్లె నా పల్లె తల్లి
నిన్నెట్లా మరుదునే పల్లె నా పల్లె తల్లి నిన్నెట్లా విడుదునే పల్లె ఇనుగుర్తి పల్లి నిన్నెట్లా మరుదునే పల్లె ఇనుగుర్తి తల్లి నిన్నెట్లా విడుదునే. మీ పల్లెటూరి పైన మీ ఊరి పైన మీ పాటనే మీరు వాడుకున్నారు అన్నట్టు పాట నేనే రాసిన. మీరే రాసుకున్నారు. అదే నేనే అర్థమవుతుంది, మీరే రాసుకున్నారు, మీరే పాట అది కూడా. అవునక్క. అంటే ఏ పాట స్టార్ట్ చేయమన్నా ఫస్ట్ మనం ఊరిని మర్చిపోవద్దు అనే ఊరి మీదనే ఫస్ట్ రాసుకున్నాక మ్మ్. రికార్డింగ్ కోసం చూస్తున్నాక. ఇక రికార్డింగ్ కోసం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కాలంలో మన తల్లిదండ్రులను చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం ముసలోళ్ళు కాగానే, మీ ఊళ్ళలో కూడా ఉంటారు, ఎవరి ఊళ్ళలో ఎవరైనా ఉంటారు, ముసలోళ్ళు కాగానే ఎందుకులే అన్నట్టు చూడకుండా వాళ్ళకి చేత కాదు అలా ఉంటారు. అలాంటి వాళ్ళపైన ఎవరిదన్నా పాట పాడతావా? ఉందక్క. ఉమ్. ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ఓ బిడ్డలారా మా కొడుకులారా ఓ బిడ్డలారా మా కొడుకులారా కూడు పెట్టని కొడుకు మోడేరా మాకు ఎన్నాళ్ళున్న తోడు కాడేరా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలొల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా మీ మలమూత్రాలను ఎత్తి పోసినం సంకదించకుండెత్తుకొని వెంచినం మీ మలమూత్రాలు ఎత్తి పోసినం సంకదించకుండెత్తుకొని వెంచినం మీరు ఏడిస్తే మాకేడు పొచ్చెరా మా ఒడినే ఊయాల చేస్తిమి మా రక్తమంతా దారబోస్తిమి ఓ బిడ్డరారా మా సత్తు అంత ఉడికిపోయేరా మా కొడుకులారా మా రక్తమంత దారబోస్తిమి ఓ బిడ్డరారా మా సత్తు అంత ఉడికిపోయేనా మా కొడుకులారా. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు ఏమైందంటే నేను ఫస్ట్ గుర్తించింది పాట పాడింది ఎవరు అని అంటే స్కూల్లో హెచ్ఎం సార్ అని చెప్పినావు. అవునక్క. కానీ మళ్ళీ డిగ్రీ వరకు చదువుకున్నావు కదా, డిగ్రీలో ఎలాంటి పాటలైనా అసలు ఈ మురళి అని పేరు తెచ్చుకున్నావు ఏమైనా ఉందా? డిగ్రీలో నేను ఇంటర్ నుంచి నేను ఎన్ఎస్ఎస్ క్యాంపు ఉండేదక్క, క్యాంపు వాలంటీర్ ఉన్నాక ఇంటర్ నుంచి. ఇంటర్ లో కూడా నాకు ఫుల్ సపోర్టింగ్ ఉండేదక్క, సార్లు గానీ మా ఫ్రెండ్స్ గానీ చాలా సపోర్టింగ్ ఉండే. ఇక కాలేజ్ టైంలో కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా ఫస్ట్ ప్రైజ్ మనకి అన్నట్టు ఉండేది. డిగ్రీ టైంలో కూడా చాలా ప్రోత్సహించారు. డిగ్రీ టైంలో నేను కళాశాల మీద ఏదన్నా ఒకటి గుర్తుండాలనే విధంగా కాలేజీ సాంగ్ రాసి డెడికేట్ చేయడం జరిగింది అక్క, కాలేజీకి ఇవ్వడం జరిగింది. గురువులు చదువు చెప్పి చీకటి తొలగించగా అక్షర దీపాలు బతుకులు వెలుగించగా ఉన్నత శిఖరమంత ఎత్తుకు ఎదిగించగా వెలగట్టని తెలివి తేజస్సును పెంచగా కంటి పాపలా కాపాడుతున్నది కన్న కలలు నిజం చేస్తూ అండగున్నది కంటి పాపలా కాపాడుతున్నది కన్న కలలు నిజం చేస్తూ అండగున్నది విద్యను బోధించగా సమత కళాశాల విద్యార్థులను చేసే ఆని ముత్యాల విద్యను బోధించగా సమత కళాశాల విద్యార్థులను చేసే ఆని ముత్యాల అవనికి వెలుగునిచ్చే అక్షర నక్షత్రమై భవితను నడిపింది బతుకు ఆత్మనేత్రమై. ఇలా కాలేజ్ కి అంకితం చేసినావు అన్నట్టు. అవునక్క, ఈ పాట రాసింది మన అమ్మ పాట తిరుపతి అన్నతో రాపించినాక. అయితే అన్ని తెలంగాణ ఉద్యమకారుల పాటలు, నెక్స్ట్ అన్ని ఇవే పాటలు పాడుతున్నావు, పల్లె పాటలు కూడా పాడు. ఒక్కసారి ఒక ఫోక్ స్టార్స్ చాలా వైబ్ సాంగ్ ఏదన్నా ఒకటి మురళి నోట విధాననే ఉంది, ఎప్పుడు ఇవే పాటలా అని అని అనిపించుకోకుండా. జానపదాలు చాలా ఉన్నాయక్క, జానపదాలు చాలా వాడేది. పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే బాలా నగమ్మ పక్క సీరియాల చంద్ర రాణి ఆటలు చూడు నా పల్లెటూరులో నా బాగోతాలనే చూడు
ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరామైతే నీ బొమ్మి ఎవ్వరామైతే నీ బొమ్మి సాలు సరసములో రాజా ఎవ్వరామైతే నీ బొమ్మి హరి హరి హరియా హరి హరి బ్రహ్మణ మారులోక సంచారి మంత్ర మారేడు మన మంది గడ్డ బుద్ధి నింపితానా పూర్ణాచారి చదువు నేర్పిన వాడ సాంబ శివాచల్ అమ్మ నీకు 10,000 శరణములే మాయమ్మ నాదేవి దండావా భూదేవి దండావా నాదేవి దండావా భూదేవి దండావా లోకల శంకార నీకే దండావా లోకల శంకార నీకే దండావా పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి అటలే మాయే సినుకు సినుకుల వాన ఉయ్యాలో సితారడి మన ఉయ్యాల గంగదారె ఓలే ఉయ్యాలో మల్లొచ్చయి మన ఉయ్యాల గంగదారె ఓలే ఉయ్యాలో మల్లొచ్చయి మన ఉయ్యాల ఇతరత జల్లెల్ల ఉయ్యాలో ముక్కురికిచ్చిరే ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాల శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి కరుణ చూడు మమ గన్నా తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి కరుణ చూడు మమ గన్నా తల్లి దేవి భవాని గంగా భవాని. అప్పటి నుంచి పల్లె పాటలు తెలంగాణ ఉద్యమ గాన పాటలు విని ఒక్కటేసారి ఒక ఊపట్టుకునే పాట పాడే వరకు అసలు మొత్తం ఇంటర్వ్యూ మొత్తం హై అన్నట్టు అనిపిస్తుంది. అసలు చాలా బాగా పాడుతుంది. తెలంగాణ ఉద్యమ గాయకులలో ఇప్పుడు తెలంగాణ సంస్కృతి ఉంటది, అందులో మీకు ఉద్యోగం వచ్చిందా? లేదక్క రాలేదక్క. లేదు, రాలేదు ఇంకా. అయితే నీకు మంచి అవకాశం అందులో తొందరగా రావాలని, అందులో నీకు వచ్చి ఒక పెద్ద గాయకుడు ఒక పొజిషన్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా లెజెండ్ టీవీ తరఫున, నా తరఫున, మా లెజెండ్ టీవీ ప్రేక్షకుల తరఫున కూడా నీకు ఒక మంచి పొజిషన్ రావాలి, అందులో రావాలని కూడా, TSS లో రావాలని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.